ప్రైజ్ ద లార్డ్. కృప కనికరములకు ఆధారముగా ఉండి సమస్తమునకు ఆది సంభూతుడు అయ్యున్నటువంటి పరలోకపు తండ్రి, ఈ వేకువ విజ్ఞాపనల యందు నీ సజీవమయ్యున్నటువంటి నామమును బూదిగంతముల నుండి ఎందరైతే పరిశుద్ధుడా ఆశ్రయించి ఈ ప్రార్థనలు, ఈ వాక్యముల ద్వారా మిమ్మల్ని అనుసరించుచు ఉన్నారో అట్టి వారందరి కొరకు ఇప్పుడు నాయన ఉపవాసపు మనవుల చేత వారి క్షేమము కొరకు, వారి అనుదిన దినచర్యలో భాగముగా దినమంతయు, ఈ వారమంతయు తండ్రి నీ కనురెప్పల కింద సంరక్షించమని, ఒకడు తను కనుపాపను కాపాడుకొనున్నట్లు నీ ప్రజలను తండ్రి కనుపాప వలె కాపాడమని, దినమంతయు పరిశుద్ధుడా నీ కుడి చేతి నీడలో ఉన్నటువంటి కాపుదలను ఏ ప్రదేశాలలో, ఏ మనుషుల మధ్యలో, ఎటువంటి పరిస్థితులలో నీ ప్రజలు ఉంటూ ఉన్నారో సమస్తమును తేటగా చూచుచూ ఉన్న నీకు నీ ప్రజల యొక్క ప్రాణాత్మ దేహములను, వారి యొక్క దినచర్యని మీకు అప్పచెప్తూ ఉండగా మీ కృప చొప్పున తండ్రి ఈ నీ బిడ్డలను దర్శించి నూరంతల కాపుదలను తండ్రి, నూరంతల భద్రతను, ఆకాశం నుంచి దిగి వచ్చే నీ దూతల కావలిలో నీవు తోడుగా ఉండి నీ బిడ్డలను సంరక్షించమని, నీ గొప్ప కృప చేత, కాపుదల చేత నీ బిడ్డలను ఆవరించి వారికి తండ్రి మార్గమును చూపించమని, దినమంతయు వారికి కావలసిన ఆలోచన మీరు చెప్పి వారి జీవితంలో తండ్రి, వారి దినచర్యలో వారిని నీ గొప్ప నామమును బట్టి సురక్షితముగా వర్ధిల్ల చేయమని, ఘనమైన మీ నామమునకు ఈ ఉదయకాల మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేయుచు వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ఉన్నతమైన కృప ఆయన బిడ్డలకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.